ఓట్ల లెక్కింపునకు విజయనగరం జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జేఎన్టీయూజీవీలో బొబ్బిలి, విజయనగరం ఆన్లైన్ ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, గజపతి నగరం, ఎస్కోట, నెల్లమర్ర నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జూన్ 6 వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని చెప్పారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇక ఎన్నికల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేదంటే ఆర్ఓల ద్వారా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 4th జరగబోతుంది. మన జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది 2 సెంటర్స్లో జరగబోతుంది. లెండి కాలేజ్లోను, జేఎన్టీయూ కాలేజ్లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము. లెండి కాలేజ్లో 5 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేఎన్టీయూ సంబంధించి 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏజెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మనకి జేఎన్టీయూలో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, దానికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంస్ కానీ, అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ, పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో రాజాము, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్కోట, ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ, పార్లమెంట్ ఈవీఎంస్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ లెండిలోనే కౌంట్ చేయడం జరుగుతుంది. అండ్ జిల్లాలో కౌంటింగ్ రోజు మనము 144 సెక్షన్ అనేది ప్రకటన చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కానీ జిల్లాలో అన్ని చోట్ల కూడా ఎటువంటి గ్యాదరింగ్స్ కానీ, కౌంటింగ్ అయ్యాక ప్రొసెషన్స్, ర్యాలీస్ ఎటువంటి వాటికి కూడా మనము పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఆ రోజు అయితే అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఓన్లీ మోడల్ కోడ్ కంప్లీషన్ అయ్యాక మాత్రమే ఈ యాక్టివిటీస్ అన్నీ అలో చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 144 కూడా ఇంపోజ్ చేస్తున్నాము.